ప్రేమను వర్ణింపలేను నీ ప్రేమను, ఆ ప్రేమను స్తుతి పాత్రుడా స్తోత్రాలు నన్ను తరుముచుండగా నాయాత్మనాలో కృంగలే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. శత్రువులు సముఖములో నన్ను నిలిపెను నీ సన్నిధిలో, సముఖములో స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతి పాత్రుడా. హల్లెలూయా. మంచిది కాదని నువ్వు ఎరిగిన ప్రభు, మరి నీ కుమారుడు దీక్షితును దేవా, మరి నీ కుమార్తెను జత చేయడానికి ప్రదానం చేయడానికి మేమందరం వచ్చి ఉన్నాం ప్రభు. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందినందుకు వందనాలు ప్రభు. మరి వారికి నూతన వస్త్రములు ఒకరినొకరు ప్రభు అలంకరించుకోవడానికి ఇస్తుండగా ఆ వస్త్రాలను నీ రక్తం చేత శుద్ధి చేయండి ప్రభు. ఎబ్రీ 9:27 ప్రకారం సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయండి నీ మాట ప్రకారం ఆ వస్తువుల మీద నీ శిలువ రక్తం ప్రోక్షించి, పరిశుద్ధ రక్తం ప్రోక్షించి అయ్యా, మరి ఆ వస్త్రాలను పరిశుద్ధపరిచి ఆ బిడ్డలు ధరించుకొనిచుండగా అయ్యా, మరి వివాహములకు సిద్ధపరచు వారిగా సిద్ధం చేయమని. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది, తను వేసుకొనుటకు ప్రశస్తమైన వస్త్రములు అలంకరించబడి ఉన్నాయని వాక్య ప్రకారము మరి ఆ బిడ్డలు ప్రభు వస్త్రములు ధరించుకొనిచుండగా పెళ్లికి సిద్ధం చేయమని, ఆ వస్త్రములు ఆశీర్వదించి దీవించి పరిశుద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరేమో అమ్మాయి చేతులు పెట్టండి, అలాగే మీరు అమ్మాయి చేతులు పెట్టండి. మధ్యలో కొన్ని స్టాప్ చేసినప్పుడు ఓకేనా, క్లియర్గా తీయమరండి. వీడియో ఆన్లోనే ఉంది. నువ్వు కూర్చో దీక్షిత్. ఇంకా రాలేదు. చూడండి మీరు కూడా వాక్యము తర్వాత మరి అప్పుడు అప్పగింతలు, తర్వాత మీరు తీసుకొచ్చినటువంటి గుర్తుల కొరకై తీసుకొచ్చినటువంటి వస్తువులు కూడా, తర్వాత అబ్బాయి వాళ్ళు తీసుకొచ్చినటువంటి పువ్వుల పండ్లు కానీ అవన్నీ దగ్గరికి తీసుకురండి. ఈ కొద్ది వాక్యం తర్వాత అవన్నీ మనం ఏర్పాటు చేస్తాం, ప్రార్థన చేస్తాం. దయ కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. అయా, మరి విడుదలను ప్రభా, ఈ దినమందు నాయన వివాహము కొరకైనటువంటి ప్రధాన కార్యక్రమం ప్రభా మేము జరిగించుచూ ఉండగా మీ యొక్క సన్నిధి, మీ యొక్క దయ ప్రభా బిడ్డల పైన ఉంచమని మీకు వందనాలు. చేరువచ్చిన మరి ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు అయా. మరి ఇది మొదలుకొని ప్రభా ఈ ముగింపు వరకు మీ సన్నిధి, మీ దయ మందరిపైన ఉంచి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. కొద్ది వాక్యాన్ని ఆమెకు సంబంధించిందే నిత్యము నాకుండున్నట్లుగా అని రాస్తున్నాడంటే, ఇంకా ఆ సోని అనే అమ్మాయి ఈ కుమారునికి సంబంధించిన వ్యక్తిగా ఉండడం కొరకు ఈ ప్రధాన కార్యక్రమాన్ని జరిగించడం జరుగుతుంది. అలాగనే కొత్త నిబంధనలు ఇద్దరు ఒకరినొకరు వస్త్రాలు ఇచ్చారు, వేసుకున్నంటే అర్థం ఏంటిది అంటే ఇరువురు దేవుని వాక్య ప్రకారము సిద్ధపడగలిగి ఉన్నారని అర్థం. ఆ మాట అదే చెబుతూ నేను మీకు విధానములు చెప్పి, భార్య అనగానే తన ఇంటికి యజమానురాలు,
ఇంటి యజమానుడు రాజు అయితే ఆ భార్య రాణిగా ఉండడం కొరకు అంత విధంగా అలంకరించుకుంటారు. కనుక ఈ అలంకార విషయంలో ఇంకొక పద్ధతి యేసు నామములో వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. చెల్లె అది తీసుకొని ఆ చైర్లో పెట్టి ఇంకోటి వస్తుంది. ప్రార్థన చేస్తాం ఆభరణముల కొరకు. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరం కలిగిన తండ్రి, మీకు వందనాలు. వధువు వరులు ఒకరి కొరకు ఒకరు తీసుకొచ్చినటువంటి మరి ఉంగురముల ద్వారా ప్రభా, మరి ఈ దినమందు నాయన మీరు వారిని జతపరచబోతున్నారు తండ్రి, మీకు వందనాలు. మా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేసి ఈ ఆభరణములను దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దండలు తీసుకొచ్చుకున్నాను, నేను అందుకే తీసుకు అన్ని ఇక్కడ పెట్టుకున్నా అని చెప్పిన. ఎందుకంటే మన టాప్ కూడా ఇది కాదు. మరి ఉంగరమును ఈ దినమందు ప్రధానం నిమిత్తమై గుర్తుగా దీక్షితు సోనికి ధరింపజేస్తూ ఉన్నారు. అందరు తప్పట్టు కొట్టండి. ఇప్పుడు మేడం మీరు కొంచెం బ్యాకే ఉండాలి. మీరు కూడా ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ రెడీ స్మైల్. అదేవిధంగా మరి సోని కూడా దీక్షితును తన భర్తగా మరి ఈ ఉంగరంతో మరి అలంకరిస్తూ ఉన్నారు. దండలు తీసుకురండి. అది మరి ఎవరికి ఎంతో ప్రేమ ఉన్నదో ఇప్పుడు దండలు మార్చుకునే కాడ ఉన్నది. మీ ప్రేమ ఎవరికి ఎక్కువ ఉంటే వారు ముందుగా లేదు దండ. ఇప్పుడు మీదే చెప్తుంది కదా. మరి దీక్షితుకి ఎక్కువ ప్రేమ ఉంటే దీక్షిత్ ముందుగా లేస్తాడు, సోనికి ముందుగా ఎక్కువ ప్రేమ ఉంటే సోని ముందుగా ధరింపజేస్తుంది. అందరూ చప్పట్లు కొట్టండి. అంతే.
క్లోజ్ చేస్తాం. చివరి ఆశీర్వాద ప్రార్థనతోని మనం ముగించుకుంటాం. ఆ తర్వాత మీరు ఇంకా సీటు పెట్టేటువంటి వారు పెట్టుకోవచ్చు. పెట్టుకోండి. రైట్ హ్యాండ్ ఇంకా పైకి, ఇంకా రైట్ హ్యాండ్ ఒకటే పైకి. లెఫ్ట్ హ్యాండ్ కిందకేనండి. ఇంకా నడిపి చేస్తుంది కదా, ప్రార్థన చేస్తాం. అయ్యగారు రండి. ఇక చివరి ప్రార్థన మనం ఆశీర్వాదంతో ముగిస్తాము. ఆ తర్వాత ఇంకేమైనా పెట్టుకుంటే పెట్టుకుంటాం. ఇంతవరకు దేవుడు ఈ యొక్క ఘనంగా జరిగించాడు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రేమ కృప కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీ బంగారు పాదాలకు వందనాలు, పరిశుద్ధడానికి స్తోత్రాలు. మరి ముఖ్యంగా దీక్షిత్ను సోనిని ప్రభువ మరి ప్రధానం ద్వారా అయ్యా మరి ఇరువురిని ప్రభు ఏకం చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి నుంచి బిడ్డలు ప్రభు మరి వివాహంకు సిద్ధపడుతుండగా అన్నిటిలో నువ్వు సహాయం అందించండి. జరగబోతున్న వివాహాన్ని కూడా ఘనంగా జరిగించండి. ఈ ప్రధాన కార్యక్రమాన్ని ఘనంగా జరిగించినందుకు నీకు స్తోత్రాలు. వచ్చిన బంధుమిత్రుల మధ్యలో, పెద్దల మధ్యనో, సేవకుల మధ్యనో, మున్నిటికంటే ముఖ్యంగా నీ మధ్యలో ఈ కార్యక్రమాన్ని జరిగించినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, నడిపింపు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి తోడయ్యుండి ముఖ్యంగా వివాహం చేసుకుంటున్న బిడ్డలకును మరి కుటుంబాలకును అన్ని విషయాల్లో తోడై ఉండి సహాయం చేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో మా గోమాస ఫ్యామిలీ మరియు దుర్గం ఫ్యామిలీని మీరు ఏకం చేసినందుకై వందనాలు. మరి పెద్దలు చెప్పిన రీతిగా యేసుక్రీస్తు ప్రభువే సంఘమునకు, లోకమునకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమును కేకు కట్ చేస్తున్నాం. చూడండి, అది ఇది చూడండి, ఇది చూడు. మమ్మీ ఓ చాచు లేదు లేదు మన ఇంటి ముందు బాబా డాన్స్ రాను సీజు సీజు ఇగో సూపర్. ఇదండి ఈరోజు మన వీడియో. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ వ్లాగ్తో తమ్ముడు ఎంగేజ్మెంట్ వ్లాగ్ని పోస్ట్ చేస్తున్నాను. చివరి వరకు చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇక ముందు నుంచి మన ఛానల్లో హల్దీ వీడియోస్, మ్యారేజ్ వీడియోస్, ఫ్యామిలీ వ్లాగ్స్ అన్నీ వస్తాయి. అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రావాలి అనంటే
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోవడం ద్వారా ఏ వీడియో అప్లోడ్ చేయంగానే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మన ఛానల్లో మరెన్నో హెల్తీ రెసిపీస్ కూడా ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ని చెక్అవుట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.